తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీపి కబురు అందించింది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఒంటిపూట బడులు వేసవి సెలవులపై తేదీని ప్రకటించేసింది. ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 15 నుంచి ప్రభుత్వం, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే బడులు నిర్వహిస్తారు. భోజనం అనంతరం స్కూల్ నుంచి విద్యార్థులను పంపించి వేయాలని ఆదేశించింది సర్కార్. ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి అయితే ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కపూట బడులు ముందస్తుగా నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వేసవి సెలవులపై పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో భారీ కళ్లద్దాల పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రపంచంలోనే బ్రాండెడ్ కళ్లద్దాల సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన లెన్స్కార్ట్ హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో ఉన్న నాన్సెస్ జనరల్ పార్క్ లో తమ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించబోతుంది. ఏకంగా 1500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబోతున్న ఈ కళ్లజొల్లు, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రం ద్వారా సుమారు 1600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 8న లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దీనికి సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సంస్థ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లద్దాలు, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని లెన్స్కార్ట్ తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ లో ఒక సంస్థ ఈ అధునాతన తయారీ యూనిట్ ను నిర్వహిస్తోంది. తెలంగాణలో నెలకొల్పబోతున్న ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన కళ్లజొల్ల ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని పరిశ్రమల శాఖ పేర్కొంది. భారతదేశ తయారీ రంగంలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించింది. 2 ఏళ్లలోపు దీని నిర్మాణాన్ని పూర్తి చేసి 4 ఏళ్లలో పూర్తిస్థాయి ఉత్పత్తులను తయారు చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. తెలంగాణ రైతులకు మరొక గుడ్ న్యూస్ చెప్పే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ సర్కార్. పాడి రైతును కూడా ప్రోత్సహించే విధంగా ఆ ఉద్దేశంతో తెలంగాణ విజయ డైరీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పాల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీటర్ పాలపై ₹3 వరకు పెంచాలని భావిస్తోంది. అయితే సర్కార్ ఇప్పటికే 3 సార్లు పాల ధరలను సవరించింది. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ ఆవు పాల ధర ఇతర ప్రైవేటు సహకార డైరీలతో పోలిస్తే విజయ డైరీ దాదాపు ₹8 నుంచి ₹9 ఎక్కువగా చెల్లిస్తోంది. అయితే రైతులను మరింత ప్రోత్సహించాలన్న ఆలోచన ఆవు పాలు లీటర్పై గరిష్టంగా ₹3 వరకు పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లీటర్ ఆవు పాల ధర ₹42.24, గేదె పాల ధర కూడా ₹51 ఉండే విధంగా అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు చేరగా త్వరలోనే ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ధరలు పెంచితే పాడి రైతులకు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. ఏపీలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పాస్ పెన్షన్ ఆప్షన్ను ఓపెన్ అయిందని ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో స్పౌజ్ పెన్షన్ల దరఖాస్తులకు అవకాశం కల్పించినట్టుగా సర్కారు వెల్లడించింది. వచ్చే నెలలో పెన్షన్ పొందేందుకు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులను అందజేస్తే ఆమోదించబోతోంది. పింఛన్ తీసుకుంటూ భర్త మరణిస్తే భార్యకు ఇచ్చే స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ను ప్రభుత్వం ఓపెన్ చేసింది. పింఛన్ తీసుకుంటూ చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తో గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 15 లోపు దరఖాస్తులు ఎంపీడీఓ లేదా ఎంసీ వారి స్థాయిలో ఆమోదం పొందితే వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు నెలకు 4000 చొప్పున పింఛన్ ఇవ్వబోతోంది సర్కార్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా స్పౌజ్ పింఛన్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు ఆలస్యం లేకుండా వెంటనే మరణ ధృవీకరణ పత్రం అందించిన వెంటనే పింఛన్ అందించే అవకాశం కల్పించింది. గతంలో 6-7 నెలలకోసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసేవాళ్లు. ఒకవేళ పింఛన్ తీసుకుంటే భర్త చనిపోతే భార్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సమయం పట్టేది, ఆలస్యమయ్యేది. ఇకపై ఆలస్యం లేకుండా వేచి ఉండేలా లేకుండా పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు 7 నెలలకు 6 నెలే పింఛన్ మంజూరు చేసే విధానం తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదంలో మసాలా వడలను చేర్చింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా తయారు చేయబడిన ఈ వడలు తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు మార్చి 6 నుంచి అందించడం ప్రారంభించింది. ట్రయల్ రన్ తర్వాత భక్తుల నుంచి సానుకూల స్పందన లభించడంతో ఈ కొత్త వంటకం ప్రవేశపెట్టబడింది. దీంతో భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాన్ని టీటీడీ అందిస్తోంది.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి భక్తులకు మసాలా వడల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఆకుల్లో ఈ వడలను వడ్డించారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపును ఉపయోగించబోతున్నారు. అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:35 వరకు వేల వడలను భక్తులకు వడ్డించబోతున్నారు.